Hi friends, welcome to our channel Telugu Crack Tech. Please subscribe to our channel and click on bell icon to get latest notifications. మనం ఇవాళ ఎస్ఈఓ గురించి తెలుసుకుందాం. అసలు ఎస్ఈఓ ఎందుకు వాడతాం, అసలు ఎస్ఈఓ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. ఇప్పుడు మనం బ్లాగ్స్, వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తుంటాం. మన దాంట్లో చాలా కంటెంట్ ఉంటుంది, కానీ ఉపయోగం ఏముండదు. ఎందుకంటే ఎస్ఈఓ మన వెబ్సైట్ కానీ, మన బ్లాగ్ కానీ, మన యూట్యూబ్ ఛానల్ కానీ ఎస్ఈఓ చేస్తే అవి ఫస్ట్ ప్లేస్కి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో చూద్దాం, ఓకేనా. ఇవన్నీ పెయిడ్ యాడ్స్ అనమాట. ఇవన్నీ పెయిడ్ యాడ్స్ కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ప్లేస్లోనే ఉంటాయి. ఇవి పెయిడ్ కాబట్టి ఫస్ట్లోనే ప్లేస్ అవుతుంటాయి ఎప్పుడు చూసినా కానీ. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు మనం ఇది చూసాం కదా, ప్లేస్లోకి వస్తున్నాయి అనమాట. మిగతావన్నీ కింద రావడానికి అలా ఉంటుంది అనమాట మనకి ఎస్ఈఓ. యూట్యూబ్లో ఎస్ఈఓ ఇలా ఉంటుంది మనకి. నెక్స్ట్ ప్రతి దాంట్లో ఎస్ఈఓ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మొబైల్స్ అని కొట్టాం కదా, ఇక్కడ చూడు, ఇవన్నీ పెయిడ్ యాడ్స్ అనమాట. ఇవన్నీ ఎస్ఈఓ చేయవసరలా. ఇవన్నీ గూగుల్ వాళ్ళకి మనీ పే చేసేసి మనం ఎస్ఈఓ చేయక్కర్లేదు. వీటికి అన్నిటికీ ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ వాడు. ఫ్లిప్కార్ట్, ఈబే, Amazon.in, అవన్నీ పెయిడ్ యాడ్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ Snapdeal.com ఇవన్నీ ఎస్ఈఓ చేసి వీటిని పైకి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మనం మహా అయితే సెర్చ్ చేస్తే ఇక్కడ వరకు వస్తాం, అంతకుమించి మనం ఇంకా చాలా పేజెస్ ఉంటాయి, కానీ ఎవరు సెర్చ్ చేయరు అనమాట. కాబట్టి ఇదంతా వేస్ట్ కంటెంట్. కాబట్టి మనం ఎక్కువ శాతం ఎస్ఈఓ చేయడం మంచిది చాలా. అంటే ఎస్ఈఓలో చాలా టైం పడుతుంది, కానీ మనం ట్రై చేస్తూ ఉండాలి. అది టైం ప్రాసెస్. కాబట్టి మనీ ఎంత ఏం పే చేయక్కర్లా. మనం ఒక్కసారి కొంచెం హైప్ వచ్చిందంటే మన వీడియోస్ కానీ, మన బ్లాగ్స్ కానీ వెంటనే ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఎస్ఈఓ ఉండడం చాలా మంచిది. ఇప్పుడు మీకు ఒక యూట్యూబ్ ఎస్ఈఓ టూల్ ఇస్తాను. అదేం చేస్తుందంటే, మనకు కావాల్సిన కంటెంట్ని దానికదే మొత్తం స్క్రిప్ట్ లాగా చేసి మనకు పంపిస్తుంది అనమాట. ఆ టూల్ కోసం మీరు నా డిస్క్రిప్షన్లో చూస్తే మీరు ఆ టూల్ని మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. ఆ టూల్ పేరు విఎంఎస్ అనమాట. విఎంఎస్ అనేది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు విఎంఎస్ అనే ఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇలా వస్తుంది. వీడియో మార్కెటింగ్ బ్లాస్టర్ ప్రో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో మార్కెటింగ్ బ్లాస్టర్ ప్రో, దీని మీద క్లిక్ చేయండి. అప్డేట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇదంతా క్రాక్ వర్షన్ అనమాట. మీరు అప్డేట్ కనుక చేస్తే అది వర్క్ అవ్వడం ఇంకా లైసెన్స్ కీ అడుగుతుంది. కాబట్టి మీరు అప్డేట్ అనే బటన్ ఎప్పుడు క్లిక్ చేయొద్దు. వీడియో మార్కెటింగ్ బ్లాస్టర్ ప్రో దీని మీదే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెంటనే మీకు అది ఒక విండోని బ్లింకప్ చేస్తుంది. ఆ విండోలో మీకు డిస్క్రిప్షను, ట్యాగ్స్, మీ వీడియో ర్యాంకింగ్ ఎంత అనేది ఆటోమేటిక్గా మొత్తం అంతా ఉంటుంది. ఈమెయిల్, కోడ్ అంతా ఇక్కడ ఇచ్చేసి ఉంటుంది. మీకు ఏం చూడక్కర్లా, ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. అప్డేట్ అనేది మాత్రం ఎప్పుడు చేయకూడదు. క్లిక్ ఆన్ నో అని క్లిక్ చేయండి. వెంటనే మీకు ఒకవేళ మీరు ఎస్ కనుక క్లిక్ చేస్తే మీ వర్షన్ అనేది అప్డేట్ అవుతుంది. మీకు నెక్స్ట్ ప్రాబ్లం వస్తుంది చాలా. అంటే మీకు ఆ కీ అడుగుతుంది అనమాట. డాష్ బోర్డ్ చూసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మనం కంట్రీ వైజ్ సర్చెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇండియా వచ్చింది అనుకోండి, ఇండియా ఉంది. ఇప్పుడు వాటి మీద ఇప్పుడు కింద వీడియోస్ వస్తాయి. అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, కానీ చాలా యూజ్ ఉంటుంది. ఇవన్నీ రీసెంట్ సర్చెస్ చాలామంది సెర్చ్ చేస్తున్నారు అనమాట ఈ న్యూస్ మీద. వీటి మీద కనుక మనం వీడియోస్ చేస్తే మన వీడియోస్ కానీ మన ఏమైనా కానీ మన ఫస్ట్లో ర్యాంక్ అవుతాయి అనమాట. ఇది జస్ట్ యూట్యూబ్ టూల్ మాత్రమే. మనం ర్యాంక్ ట్రాకర్, మన ఛానల్ ర్యాంక్ ఎంత, మన వీడియోస్ ర్యాంక్ ఎంత అవుతుంది అనేది మనం దీంట్లో చూసుకోవచ్చు. అండ్ కీవర్డ్స్ అనేది ఇప్పుడు మనకి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కీవర్డ్ ఇద్దాం. ఏమని ఇద్దామంటే తెలుగు క్రాక్ టెక్ అని, తెలుగు టెక్ అని ఇద్దాం చాలు. టెక్ అని ఇస్తే ఇవి చాలా టైం పడుతుంది, కానీ మనకి చాలా మంచిగా వస్తుంది. రీసెర్చ్ కీవర్డ్ అని మీద క్లిక్ చేయండి. చాలా రీసెర్చ్ చేస్తుంది ఇది. రీసెర్చ్ చేసి మనకు కావాల్సిన
ప్రతిదీ మనకి ఇది ఇది ఆటోమేటిక్గా మనకి ఇచ్చేస్తుంది అనమాట. కాకపోతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మీ ఇంటర్నెట్ కనుక ఫాస్ట్ ఉంటే ఇది మీకు త్వరగా చేసేసుకోవచ్చు. 142 సెర్చెస్ వచ్చాయి అంటే చాలామంది దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు, అంటే చాలామంది యూజ్ చేస్తున్నారు. 5 of 142 అలా చాలా టైం పడుతుంది ఇది రీసెర్చ్ అవ్వడానికి. ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ 2016 అనేది. దానికి చాలా సెర్చ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇవన్నీ మనకి కీవర్డ్స్ అనమాట. ఇవన్నింటినీ తీసుకెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన వాటిని సెర్చ్ చేసి, అంటే ఎవరు ఎట్లా సెర్చ్ చేస్తున్నారు అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రివ్యూస్ కానీ టెక్ కానీ, అంటే మనం ఇచ్చిన దానికి చాలా వస్తాయి అన్నమాట. అంటే మనం దీని డాష్బోర్డ్ కనుక దీని వీడియో డీటెయిల్స్ చూస్తే మనకి టైటిల్ అదే చేసేస్తుంది, డిస్క్రిప్షన్ కూడా అదే చేసేస్తుంది, ట్యాగ్స్ ఇవన్నీ మనకి చేసేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. చాలా యూజ్ ఉంటుంది. మీ యూట్యూబ్ ఛానల్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. మీ వీడియోస్ చాలా బాగా రీడ్ అవుతాయి.